ఈ రోజు విక్టరీ మ్యాట్రిమోనీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చిత్తూరు నుంచి ప్రెస్ రిపోర్టర్ హేమంత్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క వివాహ పరిచయ అన్ని కులాలకు సంబంధించినటువంటి వివాహ పరిచయ వేదిక అనేది టీటీడీ కళ్యాణభవన్లో నిర్వహించడం జరుగుతా ఉంది. దీనికి విశేష స్పందన లభించి వందల కొద్ది పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు అబ్బాయిల తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ వచ్చేసి ఒకరికొకరు పరిచయం చేసుకొని వారి యొక్క వివరాలతో ఒక వివాహ బంధంలోకి కలుపుకునే దానికోసము ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమిళనాడు, కర్ణాటక, అదే విధంగా మనకు సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అన్ని స్టేట్స్ నుంచి కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు హాజరయ్యారు. ఇది అన్ని కులాలను ఒక దగ్గర కూర్చోబెట్టి మ్యారేజ్ కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడాన్ని నేను అభినందిస్తున్నాను విక్టరీ మ్యాట్రిమోనీ వారిని, మరియు చిత్తూరు నుంచి మన మిత్రులు హేమంత్ అన్న టీమ్ ని. ఎందుకంటే కుల రహిత వ్యవస్థ అనేది ఏర్పడము ఆధునిక సమాజానికి ఎంతైనా అవసరము. అందులో భాగంగా ఇది ఒక ముందడుగు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా వివాహ వ్యవస్థ అనేది మన భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది, ప్రపంచ దేశాల్లో పేరు పొందింది. దానికి వెస్టర్న్ కల్చర్ మిక్స్ అవ్వడం వల్ల కొంత ఈ విడాకుల సంస్కృతి అనేది పెరుగుతా ఉంది. దీనికి ముఖ్యంగా నిజాయితీ లేకపోవడము, ఓపిక లేకపోవడము, మనీ మ్యాటర్స్, ఇలాంటి చట్టాల గురించి పూర్తి అవగాహన లేకపోవడము, ఉన్నా కూడా సగం సగము అవగాహన ఉండడము, దీనివల్ల వివాహ వ్యవస్థలు పీటలు వాడుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసము పోలీసు వ్యవస్థ నుంచి కూడా ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రసాద్ ఐపీఎస్ సార్ గారు మహిళా పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి అందులో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. కాని పక్షంలో కేసులు నమోదు వరకు వెళ్ళడము, అది కూడా వీలైనంత మేరకు లోక్ అదాలత్లో కోర్టులో కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా చూడడము ఇలా జరుగుతా ఉంది. మహిళలకు వీళ్ళకి సంబంధించి వివాహమైన మహిళలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్ గా స్పందించి వాటిని కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఓపికగా ఉండడము, కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం కలిగి ఉండడము, మ్యారేజ్ వ్యవస్థ పైన నమ్మకం కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మంచి సంబంధాలు కుదిరి సాఫీగా వెళ్తున్నటువంటి కుటుంబంలో రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు నిర్లక్ష్య ధోరణి వల్ల ఎదుటి వాళ్ళు చేసే తప్పులకి మనం అలర్ట్ గా ఉండకపోవడం వల్ల ప్రమాదానికి గురయ్యి భర్త చనిపోవడం కానీ, లేదంటే భార్య చనిపోవడం కానీ, లేదంటే పిల్లలు చనిపోవడం కానీ, వీటితో కుటుంబంలో ఒక అలజడి ఏర్పడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. పెద్దలకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళు కొత్తగా వచ్చి కూర్చొని వాళ్ళ సంబంధాలు కలుపుకొని ఇక్కడ చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో మాకు బాగా జరిగింది. మంచి పెద్దలు ఇది 50 మంది అంటే వెంకటేశ్వర చేసినారని వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యం ఇది ఇవాళ ఫస్ట్ ఇది తొడర్చిగా ఎవరి ఇయర్ జరపవాలని చెప్పి వాళ్ళని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మెరుగేసిన నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కూడా ఆలోచన చేసి బిడ్డలు పెళ్లి ఎలాగైనా కావాలని ఒక మంచి ఒక ఆశయంతో ముందుకు నడుపుతున్నటువంటి గొప్ప కళ పెళ్లి. అటువంటి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. కానప్పుడు వాళ్ళు పడేటువంటి ఆవేదన బాధన చెప్పినటువంటి వర్ణాతీతం అది చెప్పలేటువంటి చాలా విషయాలు అది. అటువంటి సందర్భంలో చిత్తూరులో పెళ్లి చేయడానికి అన్ని కులాలకు నేనున్నాను అటువంటి విక్టరీ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులోనూ ఇంతమంది భారీతో చిత్తూరులో మొట్టమొదటగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడము, సుమారు 200 మంది పైగా ఇంకా ఎక్కువ మంది ఈ పెళ్లి సంబంధాల కోసం అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చి మేము ఉన్నాము, మేము చేస్తున్న మా పిల్లలు కూడా చూడండి అని ఎంతో మంది పెళ్లి కానిటువంటి యువతల తల్లి వాళ్ళ యొక్క కళలు నెరవేర్చేటువంటి ఒక
మంచి ఒక వేదిక ఈ యొక్క కళ్యాణ మండపం రోజు జరుగుతున్నటువంటి సందర్భంగా, ఇటువంటి సందర్భాల్లో ఈ చిత్తూరు నగర వాసు పక్కన పెట్టబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు నిలిపేందుకు పెళ్లిళ్ళు చేయండి, సకాలంలో పెళ్లి చేయండి. చాలా మంది పెళ్లి జరగకుండా చాలా మంది సంవత్సరాలు ఎదురుస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది గొప్ప సువర్ణటువంటి అవకాశం ఇది. ఇటువంటి బంగారు అవకాశాన్ని ఈ విక్టరీ మేనిఫెస్టో చేసినటువంటి గొప్ప మ్యూజిక్ గా నేను భావిస్తున్నాను. ఇటువంటి సందర్భంగా ఇటువంటి వచ్చిన వాళ్లకు ఇటువంటి చేయడం ఈ అబ్బాయి మన శ్రీనివాస్ రెడ్డి అనే అబ్బాయికి చాలా మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గంటసాల రవనాయుడు, చిత్తూరు ప్రిన్సిపాల్. నమస్కారం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మంచి సంబంధాలను ఏర్పరచుకొని కుటుంబ వ్యవస్థను విజయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ఆలోచనగా చెప్తున్నాను. మన యొక్క భారతీయ వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మరింత మన ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరికి ఓపిక, సహనం అనేది చాలా అవసరం. చిన్న చిన్న విషయాలకి ఈగో అంటే ఈగో పోకుండా సర్దుబాటుతనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. మనం పేదవారిలో మిడిల్ క్లాస్ రిచ్ అనేది పక్కన పెడితే మనం సంబంధం కలుపుకున్నప్పుడు ఆధార విలువ అబ్బాయి తరపు వారైనా అమ్మాయి తరపు వారైనా ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చుకొని కొన్ని చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ వాటిని కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటే ఆ వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. చాలా వరకు ఫస్ట్ ఏంటంటే పెద్దలు మాట్లాడుకున్న తర్వాత పిల్లల్ని కూడా కొంతసేపు కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయి అనేది ఒకరికొకరు మాట్లాడుకుంటే వాళ్ళు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ ముందుగానే మైండ్ సెట్ పెట్టుకొని ముందుకు వెళ్తారు. లేకుంటే కొంతకాలం తర్వాత అడ్జస్ట్ అవ్వలేకపోతే విడాకులకు వెళ్ళే పరిస్థితులు ఈ పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి కలిసి కాపాడు చేయాల్సిన పిల్లలు వాళ్ళ అభిప్రాయాలని మనం గౌరవించాలి. కాబట్టి ఈ సంబంధాలు మంచిదని అనుకున్న తర్వాత ఈ సంబంధం మంచిది అనుకున్న తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని కొద్దిసేపు మాట్లాడగలిస్తే వాళ్ళ అభిప్రాయాలు కలుస్తాయి. థ్యాంక్ యూ. అంతా ఈ కార్యక్రమం సభ్యులు చేసుకుని మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా బాగా జరుగుతున్నటువంటి కాపాడు రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు మనకు సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అదేవిధంగా అలర్ట్గా ఉండాలి. అప్పుడే మనము మన కుటుంబము మంచిగా ఉంటారు. రెప్పపాటు కాలంలో రోడ్డు పైన జరిగే యాక్సిడెంట్ వల్ల జీవితాలు అనేది కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే కష్టం. కానీ రోడ్డు పైన నిర్లక్ష్యంగా ఉంటే జీవితం సరిగా థ్యాంక్ యూ.